పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లో అర్ధరాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలోని బళ్ళారి నుంచి యూపీలోని ఫజియాబాద్ కు స్టీల్ లోడ్ తో వెళ్తున్నటువంటి గూడ్స్ రైలులో 11 బోగీలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. రాఘవాపూర్ సమీపంలోని కన్నాల రైల్వే గేట్ కు కొద్ది దూరంలో ఈ ఘటన సంభవించింది. 11 బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాదంలో లోకో పైలట్ అలాగే గార్డు సురక్షితంగా బయటపడ్డారు. 44 బోగీలతో వెళ్తున్నటువంటి ఈ గూడ్స్ రైల్ అధిక లోడ్ వల్లే పట్టాలు తప్పినట్లుగా అధికారులు భావిస్తున్నారు. వేగంగా వెళ్తున్న రైలు బోగీల మధ్య లింకు తెగిపోవడంతో బోగీలు ఒకదానిపై ఒకటి ఢీకొన్నాయి. దీంతో 3 రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. ఇక రైల్వే ట్రాక్లపై పడి ఉన్న బోగీలను అధికారులు తొలగిస్తున్నారు. బోగీల్లో ఉన్న స్టీల్ ను తొలగించడం సిబ్బందికి కష్టంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ రైల్వే జీఎంతో మాట్లాడి సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. 39 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. అలాగే మరో 53 రైళ్లను దారి మళ్లించారు. నర్సాపూర్, సికింద్రాబాద్ టు నాగ్పూర్, హైదరాబాద్ సిర్పూర్, కాగజ్ నగర్, సిర్పూర్ టౌన్ టు కరీంనగర్ బోధన్, సిర్పూర్ టౌన్ టు భద్రాచలం రోడ్, బల్లారా, కాజీపేట, కాచిగూడ, కరీంనగర్ రైళ్లను రద్దు చేశారు. కొన్ని రైళ్లను మాత్రం విజయవాడ, మంచిర్యాల, నిజామాబాద్, సిర్పూర్ స్టేషన్ల మీదుగా రైళ్లను మళ్లించారు. దీంతో పలు స్టేషన్స్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. वो राघवापुरम स्टेशन पास कर रही थी, उस समय 12 वैगन डिटेल हो गए और रात में ही हमारे ऑफिसर्स जो रामगुंडम में थे वो इमीडिएटली मूव हुए और सीनियर ऑफिसर्स जो है सिकंदराबाद से आए और उन्हें 6 मशीन काम पर लगा रखी हैं और हमारी पहली प्रायोरिटी है कि हम वैगन्स को हटा करके और फिर ट्रैक का काम करें और इस समय 3 लाइनें बंद हैं। उम्मीद है कि एक लाइन आज शाम को 6 बजे तक चालू कर दी जाएगी और बाकी 2 लाइनें कल सुबह 11 बजे तक चालू हो जाएंगी। ఇక పెద్దపల్లి జిల్లాలో పట్టాలు తప్పింది గూడ్స్ రైల్. బోగీలతో పాటు అందులో ఐరన్ ను తొలగిస్తున్నారు సిబ్బంది. ఐరన్ ను తొలగించే విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సిబ్బంది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లే ప్రధాన రైలు మార్గం అంతా కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎటువైపు రైళ్లు అక్కడ ఆగిపోవడం జరిగింది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు పలు ఎక్స్ప్రెస్ రైళ్లు, అదేవిధంగా ప్యాసింజర్ గూడ్స్ రైళ్లన్నీ కూడా పట్టాల పైన నిలిచిపోయిన పరిస్థితి. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ రైలు ఏదైతే ట్రాక్ దెబ్బతిందో ఆ ప్రాంతం అంతా కూడా పునరుద్ధరణ చేసేటువంటి పనులు మాత్రం రాత్రి నుంచి కొనసాగుతున్నాయి. ఇంకా కూడా పనులు జరుగుతున్నప్పటికీ ఎప్పటికీ ట్రాక్ పునరుద్ధరణ జరుగుతున్నది మాత్రం ఇప్పటికీ రైల్వే అధికారులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. దెబ్బతిన్న ట్రాక్ పైన ఉన్నటువంటి బొల్తపడ్డ బోగిళ్లన్నీ కూడా తొలగిస్తూనే మరోవైపు 2వ లైన్ ఏదైతుందో 2వ లైన్ ట్రాక్ పునరుద్ధరణ మాత్రం చేపడుతున్నారు. 2వ లైన్ మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు ట్రాక్ పునరుద్ధరణ జరుగుతుందని చెప్పి రైల్వే అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే గూడ్స్ రైలు బోల్తపడినటువంటి ప్రాంతంలో మొత్తం ఈ బోగిలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఐరన్ కాయల్స్ అన్ని కూడా తొలగించడం చాలా కష్టంగా మారినటువంటి పరిస్థితి. ఓవర్లోడ్ తో వెళ్తున్నటువంటి గూడ్స్ రైలు స్పీడ్ వేగంగా ఉండడం, అదేవిధంగా బోగిల మధ్య లింక్ తెగిపోవడంతో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగింది. ఇటు పట్టాల పైన రైల్వే బోగిలన్నీ కూడా పడిపోయాయి. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టడం మాత్రం ప్రస్తుతం అయితే కొంత కష్టతరంగా మారిందని చెప్పవచ్చు. 3వ లైన్ పునరుద్ధరణ మాత్రం ఎప్పుడు జరుగుతుందో చెప్పలేము. అదేవిధంగా ప్రస్తుతం అయితే ట్రాక్ దెబ్బతిందో ఏదైతుందో బోగిలు బోల్తా పడ్డాయో అది ఎప్పుడు వరకు ట్రాక్ పునరుద్ధరణ జరుగుతుందని చెప్పి ఒక అంచనాకు మాత్రం రాలేకపోతున్నారు. కేవలం ఇప్పుడైతే రెండు లైన్లు ఉన్నాయో 2 రైల్వే మార్గాలను నడిపిస్తూ పునరుద్ధరణ చేసి ఆ రూట్ ద్వారా రైళ్లను నడపాలని చెప్పి రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు మాత్రం ఒక ట్రాక్ లైన్ పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే బోగిల తొలగింపు కొనసాగుతుంది. రైల్వే సిబ్బందితో పాటు పెద్ద ఎత్తున కార్మికులు అక్కడ చేరుకోవడం జరిగింది. ఆ పునరుద్ధరణకు సంబంధించినటువంటి పనులు వేగవంతం చేయాలని చెప్పి ఇప్పటికే ఉన్నత శాఖ అధికారులు ఆదేశించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించి అధికారులను ఎప్పటికప్పుడు సమాచారం తెలుస్తున్నారు. చాలా చోట్ల మాత్రం రైళ్లు ట్రాక్ పైన నిలిచిపోయాయి. మధు, థ్యాంక్ యూ సతీష్.